కోడర్స్ అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంది, మనం ఎందుకు నేర్చుకోవాలి చూద్దాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు నేను మీతో తెలుగులో ఒక లాంగ్వేజ్ లో మాట్లాడు అంటే మీకు అర్థమవుతుంది. అదే విధంగా నువ్వు గనక ఒక ల్యాప్టాప్ తోనో లేకపోతే లైక్ దేంతో అయినా సరే సిస్టమ్ తో మాట్లాడాలంటే దానికి పర్టికులర్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. లైక్ పైథాన్, C++, జావా ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే మనం పైథాన్ ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే పైథాన్ అనేది సింపుల్ సింటాక్స్ అనేది ఉంటుంది. అంటే నువ్వు లైక్ దగ్గరగా ఇంగ్లీష్ లాగే ఉంటుంది. అప్పుడు నువ్వు సింపుల్ గా అర్థం చేసుకుంటావు. ముందు కాన్సెప్ట్స్ అర్థం చేసుకుంటే నువ్వు దేంటైనా సరే సింటాక్స్ చేంజ్ అవుతాయి, దేంటైనా సరే ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో నువ్వు వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి ఆన్లైన్ పైథాన్ కంపైలర్ అని కొట్టు, దాంట్లో వస్తుంది. సో మొట్టమొదటి కోడ్ రాయిపోతుంది ఈ రోజు అనమాట. సో ఏందయ్యా అంటే ఆ కోడ్ ప్రింట్ అని చెప్పేసి ప్రింట్ అని చెప్పేసి దాంట్లో ఏం చేస్తున్నావు అంటే బ్రాకెట్స్ ఓపెన్ చేసేసి దాంట్లో డబుల్ కొటేషన్ మార్క్స్ ఓపెన్ చేస్తున్నావు చేసి దాంట్లో ఏం చేస్తున్నావు అంటే నేను పైథాన్ నేర్చుకుంటున్నా అని చెప్పేసి నీకు నువ్వు తీసుకో ఈ రోజు నుంచి ఉంటాను కొట్టు. సో నువ్వు ఏం చేసావు, ఇక్కడ రన్ అనేది ఉండగా రన్ అని కనుక నువ్వు క్లిక్ చేయగానే ఏమైందంటే నీకు రన్ అయిపోయింది, పైథాన్ నేర్చుకుంటా అని చెప్పేసి వచ్చేసి. సో నువ్వు మొట్టమొదటి కోడ్ రాసేసావు ఈ రోజు. ఏ ప్రోగ్రామర్ అయినా రాసే కోడ్ నువ్వు రాసేసావు ఈ రోజు. కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి చూడు, నీకు కోడ్ అదే విధంగా ఎలాంటి తప్పులు మనం చేయకూడదు ఇంటర్ స్టేట్మెంట్ తో నువ్వు చూసొద్దు. కానీ కామెంట్ సెక్షన్ లోకి రేపు కలుద్దాం. బాయ్.